టైం అవుతుంది రండి. ప్రియమైన నా యేసు బిడ్డలారా, నా సోదర సోదరి మనుల్లారా, నా విన్నపం ఆలకించి మీరందరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా కొత్తలాడుతుంది. నువ్వే మా దగ్గరకు వచ్చావు, మేము నీ దగ్గరికి ఎప్పుడు వచ్చావు? అదే ఓకే అర్థమైంది నాకు. ప్రజల వద్దకే పరిపాలనగా, ఓటర్ల వద్దకే మా రాజధాని, మా రాజ్యాంగం. నా ప్రియమైన గొర్రె బిడ్డలారా, సిలువ ఎంత పవిత్రమైందో ఓటు కూడా అంతే పవిత్రమైంది. అంత పవిత్రమైన ఓటుని ఎవడు పెడతాడికి వేసుకోకూడదు, నాలాంటి దేవుడి బిడ్డకే వేయాలి. చూడండి, ఇన్నాళ్ళు మీ కన్నీళ్ళు కష్టాలు తీర్చడానికి ఎవడైనా వచ్చాడా? నేను వస్తాను, నన్ను గెలిపిస్తే ఇంకా దగ్గరకు వస్తాను. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను వింటాను, నేను కంటాను. ఈ డైరెక్ట్ చెప్పింది చేసిన కొడుతున్నారేంటి? కాన్సెప్ట్ అర్థం కాలేదు. చెప్పండి, ఇదేదో చెప్తావేంట్రా? ఎంత పొడుగురైతే ఎవడ గుర్తుంటదిరా? ఆ క్షమించండి పెజలారా, ఈ ఎదవ సరిగ్గా రాయలేదు, ఆడు 7th క్లాస్ లేపాడు. మరి నువ్వు చదివింది కూడా అదే కదరా? అలా కనకూడదురా, తప్పు పబ్లిక్ ముందు మన బాబు. మా ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, మీరు గానీ డివిజన్కి నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే మీకు మరుగు సమస్య, మురుగు సమస్య, పేడ సమస్య, పీ సమస్య, పంట సమస్య, పెంట సమస్య, బారు సమస్య, బీర్ సమస్య, ఏ సమస్య ఉండదని మీ సమస్య మీద ఒట్టే చెప్తున్నాను. అసలు నేనేగా అధికారంలో ఉండుంటే అప్పట్లో నేశ్వరబాబు గారికి సిలువ వేయనిచ్చేవాడిని కాదు, అసలు సిలువ మోయనిచ్చేవాడిని కాదు. అప్పట్లోని ప్రభుత్వం తుచ్చ ప్రభుత్వం, ముష్టి ప్రభుత్వం, పాపిష్టి ప్రభుత్వాన్ని నేను మనం చేసుకుంటున్నాను. అబ్బా, యేసు ప్రభు ఇక్కడ ఉట్లేదురా. నిన్ను తన్ని అక్కడ సిలువేసేత రాపరు నువ్వు. తెలుసు కానీ నువ్వు మధ్యలో ఫ్లో ఆపుకో. మీకు చివరిగా ఇచ్చే వాగ్దానం ఏంటంటే నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే జెరూసలేంలో జరిగే ప్రార్థనలకి మీ అందరూ బస్సులో ఫ్రీగా తీసుకెళ్లి ఫ్రీగా తీసుకొస్తా. జై యేసుక్రీస్తు, జై భారత మాతకి జై, జై కత్రాది నమ్మ క్లేపాత్ర. మన గెలాలంటే చిన్నపిల్లలకు కూడా ఓటు తెప్పించాలరా, మర్చిపోకండి. శుక్రియా, మన ఓటు మీకే. ఒరే ఎలుగుడ్డల ఎల్లకు కోసి కారం పెడతా. ఏమన్నా శుక్రియా. అందరూ బాగున్నారా? ఈద్ ముబారక్ పండుగ అంటారు బే. అవునా? మరి ఇందులో అదే రాసి ఉందరా. ఓకే టీకే. కైసే భయ్యా మేరా భాయ్. శుక్రియా. నా ప్రియమైన ముస్లిం సోదరులారా, ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరు ఎంతో మంది కార్పొరేటర్లు చూసి ఉండొచ్చు, కానీ నాలాంటి ఫ్రెండ్లీ ముస్లిం కార్పొరేటర్ మీరు చూసి ఉండరు. చప్పట్లో నన్ను గాని మీరు ఈ డివిజన్ లో గెలిపిస్తే మీ అందరిని ఇక్కడి నుంచి మక్కాకు ఫ్రీగా తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను. ప్యామిస్తా పెట్రోల్ డీజిల్ ఎంత అవుతుంది? ఇలాంటి మాటలు మీరే పట్టించుకోకండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మక్కా నుంచి ఇక్కడ దాకా మీకు ఫ్రీగా బస్ రూట్ కూడా వేపిస్తారని చెప్పి నేను ఫేమస్ చేస్తున్నాను. మక్కాకు బస్ రూట్ నా ప్రియమైన సోదరులారా, మీకు ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అలీం ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, ఎక్స్పోర్ట్ ఫ్రీ. ఇవన్నీ ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ దివాలా తీసిద్దంటే మనం ఇచ్చేద్దారా, మేము ఇచ్చేద్దాం. ఏం కాదు. బస్ రూట్ అలీంకి ఎంత అవుతురా? రాసావు కదా, 4 మేకలు, 4 గొర్రెలు, 3 కోళ్ళని. నన్ను మీరు కత్తి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పటికైతే వెళ్తాను, గెలకపోతే మళ్ళీ వస్తాను. ఆగండి అని చెప్పిందనంట. రే మీ ఎదవ డ్రామాలు వద్దురా, నాకు తెలుసు కానీ అంటున్నా. రే మాకు ఇది కొత్త ఏం కాదు, ఇలా స్టేజ్లు ఇరిపోయి కింద పడిపోవడాలో మాకు అలవాటే. కానీ మీరు వెనక నుంచి ఇలా తోసి దోపకంటే ఓట్లు అయితే సరిగ్గా ఏంట్రా బాబు. జిమ్ము గిమ్ము గట్టి చేస్తాను కాబట్టి సరిపోయింది, లేదంటే చూసుకుంటా. आओ కార్పొరేటర్ జీ आओ. ఆగిపోయావే, రా 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 రా. ఇక్కడ చెయ్యి లెగిసిందనుకో, అక్కడ ఒక్కొక్క చెయ్యి తెగిపడుతుంది. ఇక్కడ కాలు లేపావనుకో, అక్కడ ఒక్కొక్క కాలు తెగి కింద పడుతుంది. ఎన్నో హత్యలు చేసి, ఎన్నో స్కాములు చేసి
సృష్టించుకున్న రాజకీయ జీవితం, అధిష్టానం దగ్గర పరపతి, కోటాను కోట్ల డబ్బు నువ్వు ఒక్కడవే నాశనం చేశావు. అఫీషియల్ గా 100 కోట్లు, అనఫీషియల్ గా 300 కోట్లు. ఎక్కడ దాచావురా? ఆ డబ్బంతా ఎక్కడ దాచావురా? రే నీకు చెప్తాను గానీ రే మీ అందరికి ఒక కథ చెప్పాలి, కొంచెం శ్రద్ధగా వినండి రా. ఒక 7 సంవత్సరాల కుర్రోడు మొదటి రోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు రా. అమ్మా కన్నయ్య, స్కూల్ నచ్చిందా నాన్న? ఏం నేర్చుకున్నావు స్కూల్లో? ఫస్ట్ పేజీ నేర్చుకున్నా. ఫస్ట్ పేజ్ నేర్చేసుకున్నావా? మా నాయనే. అన్నం పెడతాను, చేతులు కడుక్కోపో, సరేనా? అమ్మా ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పేజీ నేర్చుకున్నానమ్మా. ఫస్ట్ పేజీ నేర్చుకున్నావా? కన్నయ్య, ఈ రోజు ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పేజీ నేర్చుకున్నా. ఫస్ట్ పేజ్ అంటున్నావు. ఫస్ట్ పేజ్ లో ఏముంది నాన్న? భారతదేశం నా మాతృభూమి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి నా చేస్తాను. తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారు శ్రేయాభివృద్ధులే. వారి శ్రేయాభివృద్ధిలే నా ఆనందానికి మూలం. ఇందులో నీకేమర్థమైంది నాన్న? ఏం అర్థం కాలేదమ్మా, కానీ నాకెందుకో బాగా నచ్చింది. అమ్మా, ప్రతిజ్ఞలో భారతీయులందరూ నా సహోదరులను ఉంది. నీకు నేనొక్కడనే కదా కొడుకుని. సహోదరులంటే తోడబుట్టిన వారే కాదు నాన్న, భారతమాత అందరికీ అమ్మ. అందువలన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అన్నదమ్ములే, మనవాళ్లనే అర్థం. అదే సోదరభావం అంటే, అదే ప్రతిజ్ఞ అంటే. అప్పుడు అర్థమైందిరా నాకు ప్రతిజ్ఞ అంటే ఎంత గొప్పదో. ప్రతిజ్ఞ తెలిసిన వాడు రాజు అయితే, రాజకీయ నాయకుడు అయితే, దాన్ని అందరూ ఫాలో అయితే నా దేశం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకున్నా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటే ఏ పేదవాడి దగ్గర గవర్నమెంట్ ఉద్యోగ లంచాలు తీసుకోడు, ఏ గవర్నమెంట్ ఆఫీసులోనూ అవినీతి జరగదు, ఆకలితో సచ్చే జనాలు ఉండరు, రైతుల ఆత్మహత్యలు ఉండవు, కులం పేరిట మతం పేరిట కొట్టుకు సచ్చే మధుని మాత్రం ఉండరు, ఆడపిల్లలు మానభంగం చేసే కామందులు ఉండరు. అందుకే ప్రతిజ్ఞ అంటే నాకు ఇష్టం. అసలు ప్రతిజ్ఞ అంటే సోదరభావం కదరా, సోదరభావం కదరా, సోదరభావం కదరా. అంత గొప్ప ప్రతిజ్ఞని, దాని అర్థాన్ని పిల్లలకు చెప్పని మాస్టర్లు, దాన్ని ఫాలో అని మీలాంటి రాజకీయ నాయకులు, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మీరంతా 543 మంది ఎంపీలు ఉండే పార్లమెంట్ లో ఒక్కరిని లేపి మన ప్రతిజ్ఞ రాసింది ఎవరు? అడుగు సమాధానం ఉందేమో. మీకు తెలుసా ఆయన పేరు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారని, నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగిన మన తెలుగువాడని. రేయ్, నేను నా దగ్గర దొబ్బేసిన డబ్బుల గురించి అడుగుతుంటే ప్రతిజ్ఞ గురించి లెక్చర్లు ఇస్తున్నావేంట్రా? అసలు నాకు ఒకటి అర్థం కాదు, ప్రతిజ్ఞ అంటే ఏంటో అర్థం తెలియకంట రాజకీయ నాయకుడు అయ్యావు కాబట్టే నీలాటోల వల్ల మా దౌర్భాగ్యం గడిచింది. గుడిలో స్కాము, బడిలో స్కాము, మంచినీటి స్కాము, చిన్నపిల్లలు తినే తిండిలో స్కాము, రైతులకు ఇచ్చే ఎరువుల్లో స్కాము, స్టూడెంట్లకు ఇచ్చే స్కాలర్షిప్ లో కూడా స్కామే. ఆఖరికి మన భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వీర జవానికి ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ లో కూడా స్కామ్ ఉందిరా. ఇదేనా మన దేశ వారసత్వ సంపద? రే, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళని పూజించాలిరా. ఎక్కడ పూజిస్తున్నాం, ఎక్కడ గౌరవిస్తున్నాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులని చిన్నప్పుడు ఎప్పుడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పాఠం నువ్వు ఆచరిస్తున్నావు లేదో నాకు తెలియదు కానీ రా, నేను ఆచరిస్తున్నాను, ఆచరిస్తూనే ఉంటాను. రే, గుడి ఉండిలో డబ్బులు, చర్చీల్లో దశంభాగాలు ఇచ్చే మీకు దేవుడు కనిపిస్తే నా గుడి మెట్ల మీద ఆకలితో కూర్చునే బిచ్చగాలు కనిపిస్తారా? వాళ్ళు నా సోదర సమానులే, వాళ్ళకి సహాయం చేస్తాను. దేవుడి విగ్రహాలకి, సినిమా యాక్టర్లకి లీటర్ పాలు పోసి తన్నుకు తెస్తారు. మీకేం కనిపించదు. పాల వైపు చూస్తూ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఆశగా ఎదురు చూసే చిన్నపిల్లలు కనిపిస్తారా నాకు? వాళ్ళు నా సోదర సమానులే. నీ డబ్బు ఏం చేసిందని అడిగావు కదా, ప్రతిజ్ఞ ఏం చెప్పిందో అదే చేశాను రా. నా సహోదరులందరికీ పంచేశాను. నా డబ్బులు దొబ్బేసి ఎవరికో సాయం చేసి ప్రతిజ్ఞతో లింక్ పెట్టి కబుర్లు చెప్తావేంట్రా? ఏంటమ్మా నీ డబ్బా? ఎలా సంపాదించావు బాబా అంత సొమ్ము? ఏ ఉద్యోగంలో పీకి సంపాదించావు బాబా సొమ్ముని? అవునరా, బ్లాక్ మనీని దాచుకుంటాం,
ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాం. గత కొన్ని తరాలుగా ప్రజలే మా వంశానికి ఓట్లేసి గెలిపించి ఇచ్చిన హక్కురా అది. ఏట్రా నీ వంశం బోడు వంశం? ఎక్కడున్నోడు ఎవడైనా సరే అమ్మా బాబుకి పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ లో పుట్టుంటే నువ్వు సంపాదించిన ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టి బినామీలు లేకుండా స్కాములు చేయకుండా సంపాదించండి రా వేల వేల లక్షల కోట్లు. అప్పుడు మాట్లాడుకుందాం నీ వంశము వంశమూలాల గురించి. తెలుగు జాతి గొప్పది, భారత జాతి ఇంకా గొప్పది. అరే పక్క రాష్ట్రాలు తాగడానికి కుక్కు నీళ్ళెడితే నీ అబ్బాయి ఎత్తుకెత్త డ్యాములు కడతారు కదరా. ఏ అక్కడ మన తెలుగు లేరా? వాళ్ళు బ్రతకూడదా? వాళ్ళు మన భారతీయులు కాదా? నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో. వాళ్ళ ఆనందమే నా ఆనందం, వాళ్ళ అభివృద్ధి నా అభివృద్ధి, వాళ్ళ క్షేమమే నా క్షేమం. చివరికి వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికే నేను కాడను. ఇదే నా ప్రతిజ్ఞ. శభాష్రా, నీ ప్రతిజ్ఞ చాలా బాగుంది. నువ్వు గొప్పవాడివిరా. కానీ భారతదేశంలో గొప్ప గొప్ప వాళ్ళని ఎక్కువ కాలం బ్రతకనివ్వం. చంపేసి విగ్రహాలు పెట్టడం ఆనవాయితీ. నీకు విగ్రహం గ్యారంటీ. చంపేడ్ర కొడుకునే. ఈ కత్తి మీద ఒట్టే చెప్తున్నా, నా ముందు 1,00,000 మంది సైన్యం ఉండొచ్చు, నేను ఒక్కడనే కావచ్చు. అయినా నా ప్రజల కోసం యుద్ధం చేస్తా. యుద్ధం గెలిచి రాజ్యానికి రాజునవుతా. నన్ను చంపేస్తే ఊరుకుంటానేమో గాని నా ప్రతిజ్ఞ చంపేస్తే ఎలా ఊరుకుంటాను? నా వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపాలి. వీరత్వం యువరాజు లక్షణం, ప్రతిజ్ఞ ప్రతి భారతీయుడి లక్షణం. యుద్ధం రాజు ధర్మం, దేశ ప్రతిజ్ఞ ప్రతి పౌరుడి ధర్మం. నన్ను చంపినంత మాత్రాన గొప్పడు వైపో. ఓ ఏసీపీని చంపిన కేసులో కంపల్సరీ జైలుకి వెళ్తావు. మేయర్ సాబ్,